దోషాలు పోవాలని పూజ చెయ్యి. నేను మాత్రం మీ పెళ్లి ముందు దాకా ఈ దోబూచిలాట ఇట్లాగే కొనసాగాలని, దానివల్ల నువ్వు సంతోషంగా ఉండాలని పూజ చేస్తా అన్నా. దయచేసి వెళ్ళిపో. మనం కలిసి తిరిగిన క్షణాలు, మన ప్రేమ మర్చిపో. పాండు మంగ ఏంద్రా? ఎప్పుడు తుమ్మాలన్నా ఎప్పుడు తుమ్మకూడదో తెలియదా నీకు? అది అమ్మా. సరే సరే కానివ్వండి పంతులు. ఇన్నాళ్ళు నేను పొరపాటుపడి నిన్ను అపార్థం చేసుకున్నాను. అసలు ఏం జరిగింది? పద్మావతి, ఎక్కడికి రా? అర్థం చేసుకోవే. నిజం నిజం అంటూ అనవసరంగా మాట్లాడుకు. ఏంద్రా నీ బాధ? నిజం చెప్తే నీకేం నష్టం? నష్టం నాకు కాదే. ఒరే సీనయ్య, ముందు వీడిని మాట్లాడటం ఆపమను. ఈ రోజు నిజం చెప్పకుండా వెళ్ళను. అయ్యో బామ్మ. కృష్ణ నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. బామ్మ నీకెలా చెప్తే అర్థమవుతుంది? నాకు కాదురా, అర్థం కావాల్సింది ఆ పిల్లకి. ఆ పిల్లకి నిజం తెలియకే తను ఎవరినో పెండ్లి చేసుకుంటున్నాను అనుకుంటాంది. ప్రేమ లేదు, పెళ్లి లేదు. ఈ విషయం అమ్మకు తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. రే, ఎందుకురా ప్రతిదానికి ముందుకొస్తావు? ఆ అమ్మాయికి నిజం చెప్పాల్సిందే. బామ్మ బామ్మకి ఈ మధ్య మతి చెడింది, ఏదేదో మాట్లాడుతుంది. మీరేం పట్టించుకోకండి. చూడ్డానికి బానే ఉంటుంది, కానీ మాటలే కొంచెం తేడాగా ఉంటున్నాయి. చెప్పింది విని అవునవును బామ్మగారు, మీరే కరెక్ట్ అని చెప్పండి. అయ్యో, తర్వాత ఇబ్బంది అవుతుందేమోనండి. అవన్నీ నేను చూసుకుంటాను. ఆమె తానా అంటే మీరు తందాన అనేసేయండి, మనం తప్పించుకోవచ్చు. తప్పదంటారా? లేదంటే ఆమె నుంచి మనం తప్పించుకోలేం. రేపు మళ్ళీ మీరు మన ఇంటికి రావాల్సిన వాళ్ళే కదా. మీరు చెప్పింది వినకుంటే సతాయించేస్తుంది. గదుగు బామొస్తుంది, తనొచ్చి ఏమడిగినా గట్ల నేను సమాధానం చెప్పండి. ఏమ్మా పద్మావతి, నీకు సంతోషమేగా? నా మనవణ్ణి చేసుకోవడం నీ అదృష్టం. ఏమంటావు? నువ్వు ఉండరా. ఏమంటావు చెప్పు పద్మావతి. అవునవును బామ్మగారు, నేను ప్రేమించింది పెళ్లి చేసుకోబోతుంది ఒక్కరినే. నా బంగారు తల్లి. అది మీ మనవడినే. అలా బామ్మకి పిచ్చెక్కినదని చెప్పినాను వదినికి, నువ్వు నమ్మే. అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. నాకదే చాలు. నా మనవడు అదృష్టవంతుడు. మా ఇంటికి నువ్వు తొందరలోనే వచ్చేస్తావు. ఈ గ్రహ బలాలు, రాశి బలాలు ఇవేవి నువ్వు పట్టించుకోవద్దు. మా దుర్గమ్మ పూజ చేస్తుందిగా. సరే బామ్మగారు. పద, ప్రసాదం తీసుకుందు గాని. పద. ఎలాగోలా అబద్ధం చెప్పి బతికించావురా. కృష్ణాని పేరు పెట్టుకున్నందుకు ఇన్నాళ్ళకి చక్రం తిప్పేసినా. పద, మనం పక్కనే ఉండకపోతే మళ్ళీ ఏదో రచ్చ చేస్తుంది. పదరా. అమ్మా, మీరు రండి, ప్రసాదం ఇస్తాను. అమ్మా, దోషాలు అవి ఇవి అన్నారు, పరిహారం జయించినాం. ఇంక నీదే భారం. జీవితం సక్కంగా సాగిపోవాలి. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలి. అనుబంధాల మధ్య అగాధాలు ఏర్పడతాయన్నావు. రక్త సంబంధీకుల మధ్యనే అభిప్రాయ భేదాలన్నావు. ఇవేవి జరగకుండా చూడు తల్లి. ఇప్పటికి తప్పు చేసి ఒకరు దూరమైనరు, వాళ్లకు సహకరించి ఇంకొకరు దూరమైనరు. అందుకే ఎవరూ తప్పు చేయకుండా చూడు తల్లి. ఆవేశంతో ఆ సంధ్య రానన్నదే.
దానికి కోపగించుకుని దానిమీద దాని కడుపులోని బిడ్డ మీద ఎటువంటి ప్రభావం చూపించకు తల్లి. నీకు తెలుసు, అర్థం చేసుకుంటావు. ఆళ్ళని ఆశీర్వదించు తల్లి. ఆ సంధ్య తొందరలోనే పండంటి బిడ్డను గనాలే. వాళ్ళిద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతోనుండాలి. వాళ్లకు నువ్వే అండగా నిలవాలి తల్లి. నా వాళ్లకేదైనా జరగాలని రాసుంటే ఆళ్లకన్నా ముందు ఆ కష్టాలని కన్నీళ్లని నేను అనుభవించేటట్లా చెయ్యమ్మా. ఏందండి మీ అమ్మని గట్ల చూస్తున్నారు? ఏదో కొత్తగా చూస్తున్నట్టు, ఏదో చాలా కాలం తర్వాత చూస్తున్నట్టు. అవును, ఈరోజు మా అమ్మ చాలా కొత్తగా కనిపిస్తుంది. రాశి ఫలాలు విన్నప్పటి నుంచి గ్రహణం వచ్చిన చంద్రుళ్లా ఉంది. ఇప్పుడు గ్రహణం వీడిన సూర్యుడిలా ఉంది. నాకు తెలిసి మా అమ్మ తన కోసం ఎప్పుడు ఏది కోరుకోరా. ఇప్పుడు కూడా మన గురించి మన కోసం ఏదో కోరుకుంటుందంతే. అవునండి, అత్తమ్మని చూసి చాలా నేర్చుకోవాలి. అమ్మగా ఎట్లుండాలో, కోడలుగా ఎట్లుండాలో, అత్తగా ఎట్లుండాలో. నువ్వు త్వరలో అమ్మవు కాబోతున్నావు కదా, మా అమ్మని ఆదర్శంగా తీసుకో. మా అమ్మలా పెంచు, గద్యాలు. మనం వాడికి ఏది ఇవ్వకపోయినా వాడే బతికేస్తాడు. ఏంది, కొడుకు పుడతాడని నిర్ణయించుకుంట్రా? కొడుకే పుడతాడు. వాడు అచ్చం మా అమ్మలాగే ఉంటాడు. వాడి పేరు కూడా ఎప్పుడో నిర్ణయించేశాను. ఏంది? దుర్గా ప్రసాద్. వీళ్ళందరూ ఎటుపోయిండ్రు? ప్రసాదాలు ఈడనే ఉన్నాయి. మంగా, 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 వస్తున్నా అత్తమ్మా. ఇగో ఈ ప్రసాదం నువ్వు నీ మొగుడు ఇద్దరు కలిసి తినండి. గట్లనే అత్తమ్మా. పద్మావతేడు గాడుంది. నేను పోయిస్తలే, నువ్వు పో. పద్మావతి, పద్మావతి. ప్రసాదం తీసుకో. అత్తమ్మా, మర్యాదగా నా లడ్డు నాకివ్వు. ఏంటి, నా మనసు నీకు ఇవ్వాలా? ఎప్పుడో ఇచ్చేసాగా. ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. అడ్డదిడ్డంగా మాట్లాడుకో. మర్యాదగా నా సగం లడ్డు నాకివ్వు. అరే, నీ వాటా నువ్వు తిన్నావు, మిగిలింది నాదే కదా. మర్యాదగా చెప్తే నీకు అర్థం కాదా? భార్యాభర్తలకి సగం సగం అన్నారు. మనం కూడా కాబోయే భార్యాభర్తలమేగా. బాబా ఎప్పుడో చెప్పాడు, ప్రతి పదార్థం మీద తినేవాడి పేరు రాసి పెట్టుంటుందని. ఈ లడ్డు మీద అటు నీ పేరు ఇటు నా పేరు రాసి పెట్టారు. నీది నీకు దక్కింది, నాది నాకు దక్కాలిగా. నీ పెదాలను సుతారంగా తాకిన ఈ లడ్డూని నేను తింటాను. వద్దు సినయ్య, ఇవ్వు సినయ్య, ఇవ్వు. ఇవ్వు సినయ్య.
బాగుంది. నేను తిన్నది అమృతం. నాకు మరణమే లేదు. అంటే నా ప్రేమ కూడా మరణం లేదు. అమ్మో అత్తమ్మ. సీనయ్య, వస్తున్నానమ్మా. రత్తాలు, అమ్మగారు చెప్పండి అమ్మగారు. వెళ్ళి ప్రసాదం మైసమ్మ దగ్గరుంది తీసుకెళ్లి సందకివ్వు. అలాగే అమ్మగారు. అయ్యగారు, అయ్యగారు. మీ అమ్మగారు ప్రసాదం పంపించారు బాబు. మా అమ్మ మా కోసం ప్రసాదం పంపించిందా? ఎంతైనా అమ్మ అమ్మే. మా కోసం మా అమ్మ ఎంత చేసిందో నాకు తెలుసు, సంజయ్కేం తెలుసు. సంజయ్ రానని ఎదురు తిరిగి మాట్లాడినా కోప్పడకుండా మా కోసం ప్రసాదం పంపించిందంటే మా అమ్మకు మా మీద కోపం లేదు. కోపం లేదు. అందరం తింటాం. సంజయ్, 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 చూసావా? నిన్ను గుడికి రమ్మని పిలిచినా నువ్వు రాకపోయినా మా అమ్మ నా కోడలికి ప్రసాదం ఇమ్మని పంపించింది. చూడు సంధ్య, ఏంటి సంధ్య గట్ల చూస్తున్నావు? నువ్వు మనుషుల గురించి ఆలోచించి గుడికి వెళ్ళకపోయినా దేవుని ప్రసాదం నీ దగ్గరికే వచ్చింది సంధ్య. తీసుకో సంధ్య. ఏంది గట్ల చూస్తున్నావు? తీసుకో. నాకొద్దు. నాకే ప్రసాదం అక్కర్లేదు. నీకేమైనా దిమాగ్ గిట్ల ఖరాబ్ అయిందా? ఎందుకు ఇట్లా చేస్తున్నావే? అమ్మ మీద కోపంతో మన దగ్గరకు వచ్చిన ప్రసాదాన్ని కాదనొద్దు. కళ్ళు పోతే ఎరికెనా? పోయినా పర్వాలేదు, నాకొద్దు. రత్తాలు, లడ్డూ ప్రసాదం సంజయ్కిచ్చావా? యాదగిరి గారికి ఇచ్చానమ్మా. నేనిచ్చింది కలిపావా? కలిపానమ్మగారు. కలిపేటప్పుడు చాలా భయమేసిందమ్మా. ఆ యాదగిరి మూర్ఖుడే. తల్లంటే చెప్పలేనంత ప్రేమ. అమ్మ పంపించింది అంటే చాలు, ముందు వెనక ఏమీ చూడడు. తను తింటాడు, తన పెళ్ళానికి తినిపిస్తాడు. తినకపోతే ఏం చేసైనా తినేలా చేస్తాడు. సంజయ్, చిన్నపిల్లలక జయకు. తన కుటుంబానికి అరిష్టమని అమ్మ ఒక మెట్టు దిగి మనల్ని గుడికి రమ్మని పిలిచింది. నువ్వు రానని ముఖం మీద చెప్పినావు. ఎప్పుడు అమ్మ మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పలేదు.
ఆమె ఎంత బాధపడి ఉంటుంది సంధ్య. అయినా అదేం మనసులో పెట్టుకోకుండా నా వాళ్ళు బాగుండాలని పూజ చేసి ప్రసాదం పంపించింది. ఇప్పుడు అది తీసుకోకపోతే మనకన్నా మురుకులు ఎవరున్నారు సంధ్య? ఆ కుటుంబంతో మనకి సంబంధం లేనప్పుడు మనం వాళ్ళకేవి కావు. మనల్ని వెలివేశాక మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఆవిడికి లేదు. ఆవిడ ఆలోచించినా దాన్ని పాటించాల్సిన అవసరం అసలు నాకు లేదు. నన్ను ఇబ్బంది పెట్టకండి. సంధ్య, నువ్వు చాలా తెలివైన దానివి. ఆవిడ ప్రేమ గురించి ఎక్కువగా తెలిసిన దానివి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ ప్రసాదం మన కోసమేగా పంపించింది. నీ బాగు కోసమే కదా. లేకపోతే అమ్మకేంటి అవసరం? ఏమో చెప్పలేం. ఏ అవసరం ఉందని మనల్ని దూరం పెట్టింది. ఇప్పుడు ఏ అవసరం లేకపోతే దగ్గరికి ఎందుకు తీస్తుంది? ఏదో ఉండే ఉంటుంది. నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూస్తున్నావు. లేదు, మీరే పెద్ద విషయాన్ని కూడా చాలా చిన్నదిగా చూస్తున్నారు. ఆవిడ ఏమైనా చేయగలదు, ఎంతకైనా తెగించగలదు. ఆవిడికి పరువు ప్రతిష్టలు ప్రాణాలు. వాటి కోసం ప్రాణాలు పోయగలదు, తీయగలదు. సంధ్య, పిచ్చిగా మాట్లాడకు. అమ్మ గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడకు. మా అమ్మ దేవత. దేవత మీద నిందలేస్తే ఒప్పుకోను, అర్థమైందా? కానీ భార్యనంటే మాత్రం ఊరుకుంటారే? నీ బుర్ర ఖరాబైందే. ఈ ప్రసాదం తింటే అయినా నీకు ఆ దేవుడు మంచి బుద్ధి ఇస్తాడు. ముందు తిను. నాకొద్దు అంటే వినరే? నువ్వు తినేదాకా నేను వదలను. ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను వదలా. నువ్వు ఈ ప్రసాదం తినాల్సిందే. నేను తినను. మీరు కొట్టినా సరే నేను తినను. ఎక్కువ చేయకు సంధ్య. ముందు తిను. తిను సంధ్య. వద్దు. సంధ్య, నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు నా భార్యవేనా? నువ్వేనా ఇలా ప్రవర్తిస్తోంది? ఎందుకిలా మారావే? దేవుని ప్రసాదాన్ని నేలపాలు చేసినావు. నీకెందుకే అంత మొండిపట్లు? దేవుని విషయంలోనే గిట్లుంటే రేపు నా విషయంలో ఎట్లుంటావు? మొగురు మాటంటే నీకు లెక్కలేదు. భక్తంటే పడదు. చివరికి దేవుడంటే కూడానా? నువ్వే మాడదానివే. ఒక బిడ్డకు జన్మనిచ్చావు, ఇంకో బిడ్డను కడుపులో మోస్తున్నావు. ఆ మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవా? అవును, అర్థం చేసుకోలేను. మా అమ్మ ఏరుకోది కుటుంబ గౌరవం నిలబెట్టే కోడలవుతుందని నిన్ను ఏంటి కోడలు చేసుకుందే? ఇలా ఉంటావని తెలిస్తే నేను చచ్చినా చేసుకునేవాణ్ణి కాదు. ప్రసాదం తినలేదని ఇంత గొడవ చేస్తున్నారా? అంత పెద్ద తప్పు నేనేంటి చేశాను? మీ అమ్మ చేసింది తప్పు కాదా? నేను చేసింది మాత్రం తప్ప. అంతేనా? ఎంత బాధపడితే నేను ఇలా ప్రవర్తిస్తాను, ఇలా మాట్లాడతాను? మొగుడిగా మీరు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి? మాట్లాడితే ఎప్పుడు అమ్మా అమ్మా అమ్మా. ఆవిడ చెప్పినట్టు వింటే ఇంటి పరువు కాపాడినట్ట, లేకపోతే లేదు. ఆవిడ అత్తలా ఉందా? మీరు మీరు మొగుడ్లా ఉన్నారా? అమ్మని అర్థం చేసుకున్నంత పెళ్ళని అర్థం చేసుకోలేకపోయారే.
ఇప్పుడేంటి ప్రసాదం తినాలి అంతేగా? ఇది తింటే మీ పరువు కాపాడినట్టు. ఆ? నాకు పరువు ఉండకూడదు, మర్యాద ఉండకూడదు అంతేగా? సరే, ఇది తిని మీ పరువు కాపాడతాను. తింటాను, తింటా.